నిజంగా ఈ అమ్మగారు దూలాపురం నుంచి ఇదిగో వాజేడుకి ప్రతి ఆదివారం వస్తూ వెళ్తూ ఉంటారు. సుమారు 4-5 కిలోమీటర్లు. ఆమెకి చేతగాకపోయినా, ఆమె నడవడానికి సత్తువ లేకపోయినా, ఇదిగో ఆమె ఒంట్లో ఆ శరీర అవయవాలు సహకరించకపోయినా, కాళ్ళు చేతులు ఇదిగో శరీరమే శుష్కించకపోయినా కూడా ఆమె ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ఏ రోజు కూడా ఆయన మీటింగుల కన్నా, ఆయన చర్చికైనా, ఆయన ప్రార్థన కూడికల కన్నా ఆమె రాకుండా ఏ రోజు వెనకడుగు వేయలేదు. నిజంగా ఈ అమ్మగారి లాంటి విశ్వాసురాళ్ళు మనకెంతో ఆదర్శం. నిజంగా ఈ అమ్మగారిని చూసినప్పుడు మనం సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా ఈ అమ్మగారిలో ఉన్నటువంటి పట్టుదల, ఈ అమ్మగారిలో ఉన్నటువంటి ఇదిగో దేవుని కోసం నిరీక్షణ, దేవుని కోసము ఆమె పడే తాపత్రయం నిజంగా మనలో ఎంతమందిలో ఉంది? మనలో ఎంతమంది ఈ విధంగా జీవించగలుగుతున్నాం? ఎంతమంది దేవుణ్ణి హత్తుకొని ఆనుకొని దేవుడంటే ఇష్టపడి జీవిస్తున్నాం? నిజంగా పేరుకే క్రైస్తవులమైన చెప్పుకుంటాం కానీ, పేరుకే మనం ఏదో డాంబికలు చెప్పుకుంటాం కానీ, ఎంతమంది ఇలా జీవిస్తున్నాం?